హాయ్ అండి, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? ఇవాల్టి వీడియోలో వచ్చేసి క్రాప్ టాప్ లెహెంగా ఎలా కట్ చేసి స్టిచ్ చేసుకోవాలనేది చూద్దామండి. ముందు వీడియోలో ఈ క్రాప్ టాప్ చోలీ అంటే బ్లౌజ్ ఎలా కట్ చేసి స్టిచ్ చేసుకోవాలనేది ముందు వీడియోలో పోస్ట్ చేశానండి. చూడని వారు ఉంటే చూసేయండి. ఇప్పుడు వచ్చేసి ఇది వచ్చేసి నాకు మొత్తము 5 మీటర్ తెచ్చారండి క్లాత్, నెట్ పైన ఇలా థ్రెడ్ వర్క్ వచ్చేసింది. ఇది వచ్చేసి సాటిన్ లైనింగ్. దీనికి కాటన్ కూడా వేద్దాం అనుకున్నాను, కానీ ఇది సాటిన్ లైనింగ్ తోటే ఈ లెహెంగా అనేది బరువు అయిపోయింది అనేసి వేయలేదండి. ఇప్పుడు వచ్చేసి లెహెంగా పొడవు, లెహెంగాకి వచ్చేసి 3 కొలతలు తీసుకుంటే సరిపోతుందండి. సారీ అండి, 2 మెజర్మెంట్లు ఉంటే సరిపోతుంది. లెహెంగా లెంత్ వచ్చేసి 40 ఇంచులు అండి, ప్లస్ 2 ఇంచులు మనము పైన బెల్ట్ యాడ్ చేస్తాం కదా, దానికోసం. తర్వాత వచ్చేసి వేస్ట్ రౌండ్ వచ్చేసి 27 ఇంచులు అండి. ఇలా లెహెంగా పొడవు అలానే నడుము లూజు ఈ 2 కొలతలు తీసుకుంటే మనము లెహెంగా ఈజీగా కట్ చేయొచ్చు. చూసారు కదా, లెహెంగా పొడవు 40 ఇంచులు, దానికి బెల్ట్ 2 ఇంచులు యాడ్ చేశాను. నడుము లూజ్ వచ్చేసి 27 ఇంచులు. ఈ మెజర్మెంట్ తోటి ఇప్పుడు ఈ లెహెంగాను అనేది కట్ చేసి స్టిచ్ చేసుకున్నాం. మీకు కటింగ్లో కానీ స్టిచ్చింగ్లో కానీ ఏమైనా డౌట్స్ ఉంటే కమెంట్ చేయండి. ఈ దీని ముందు వీడియో అంటే బ్లౌజు కటింగ్ వీడియో అనేది కింద లింక్ ఇస్తాను, లింక్ని చెక్ చేసి ఆ వీడియోని చూసేయండి. ఫస్ట్ వచ్చేసి ఈ క్లాత్ పొడవు అనేది చూసుకుంటున్నానండి. ఈ క్లాత్ పొడవు వచ్చేసి మనకి 40 ఇంచులు రావాలి కదా, ఇది ఎంత ఉందో చూద్దాం. ఇలా పైనుంచి కింది దాకా మెజర్ చేస్తే నాకు ఇది వచ్చేసి 46 ఇంచులు ఉందండి. ఈ క్లాత్ పొడవు వచ్చేసి మనకి 46 ఇంచులు ఉంది. అంటే మనకి 40 ఇంచులు అయితే సరిపోతుంది. 2 ఇంచెస్ బెల్ట్ వస్తుంది కదా, కానీ దీన్ని బెల్టును అలానే లెహెంగాని జాయిన్ చేసేటప్పుడు ఒక 1/2 ఇంచు తగ్గిపోతుంది కాబట్టి మనము 5.5 ఇంచులు అనేది ఈ పైన ఎగస్ట్రా ఉన్న క్లాత్ని కట్ చేద్దాం. 6 ఇంచులు ఎగస్ట్రా ఉంది, దాంట్లో ఒక 1/2 ఇంచు తగ్గించి మనం 5.5 ఇంచులు అనేది కట్ చేద్దాం. ఇలా పై సైడ్లో 5.5 దగ్గర మార్కింగ్ పెట్టేసుకొని ఈ క్లాత్ మనకి 3 అంటే 4 మీటర్లు కొంచెం తక్కువ ఉందండి. దీన్ని వచ్చేసి ఇలా 5.5 ఇంచుల దగ్గర ఇలా మెజర్ చేస్తున్నాను. ఈ క్లాత్ ఎంత ఉంటే అంత దాని పొడవునా ఇలా మార్కింగ్ పెట్టేసుకొని కట్ చేసేసుకోండి. ఇలా ఈ ఎక్స్ట్రా కట్ చేసిన క్లాత్ అనేది ఒక సైడ్ ఉంచుకోండి. పైన మనకు హిప్ బెల్ట్కి కావాలి కదా, నడుము దగ్గర వేసే బెల్ట్కు, దానికోసం దీన్ని అనేది యూజ్ చేద్దాం. కస్టమరే నాకు ఈ సాటిన్ లైనింగ్ ఇచ్చారండి. దీంట్లో క్యాన్ లెహెంగా వేసుకుంటాము, సాటిన్ లైనింగ్ ఓకేనా అన్నారు. కానీ క్యాన్ వచ్చేసి సాటిన్కి తగిలితే మొత్తం అంతా ముడత వచ్చేస్తుంది కదా, పాడవుతుంది, కాటన్ వేస్తాలేండి అన్నాను. లోపల మళ్ళీ నేను ఇంకొక లేయర్ కాటన్ లైనింగ్ వేస్తానన్నాను, కానీ ఇదే మనకి మందంగా అయిపోయిందండి. మళ్ళీ కాటన్ లైనింగ్ వేస్తే లెహెంగా చాలా బరువు అయిపోతుంది కదా. మళ్ళీ క్యాన్ లెహెంగా ఇన్నంటే ఈ అమ్మాయి మేనేజ్ చేయలేదు కదా, 14 ఇయర్స్ బేబీ అండి, చాలా బరువు అయిపోతుంది అనేసి మళ్ళీ నేనే వేయలేదండి. కస్టమర్కి అయితే చెప్పాను కానీ వేయలేదు. ఇలా మొత్తం 5.5 ఇంచులు నేను స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఇలా మార్కింగ్ పెట్టేసుకొని కట్ చేస్తున్నాను. మన ఛానల్లో చాలా వీడియోస్ ఉన్నాయండి. కొత్తగా ఛానల్ని చూస్తున్న వారైతే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని, వీడియోలో కంటెంట్ ఉందనే లాగుంటేనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని, వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేసి, మీలాగే ఎవరికైనా టైలరింగ్ ఇంట్రెస్ట్ ఉన్న వారికి షేర్ చేయండి ఈ వీడియోస్ అనేది. మీరు లైక్ చేయడం వల్ల నాకు మరికొన్ని వీడియోస్ చేయాలనే ఆసక్తి వస్తుందండి. మీకు కంటెంట్ ఉంది, నచ్చింది, మీకు యూజ్ అయిందంటే కంపల్సరీ లైక్ చేయండి. ఇలా మొత్తం క్లాత్ని ఈవెన్గా అంటే అంతా ఒకే లెవెల్లో వచ్చేలాగా కట్ చేయండి. మీరు ఒక చోట ఎక్కువ తక్కువ అలా చేశారంటే లెహెంగా ఎగుడు దిగుడు అవుతుందండి. మొత్తం 5.5 ఇంచులు మార్కింగ్ పెట్టేసుకొని ఇలా కటింగ్ ఇచ్చుకోండి. ఇక్కడ నేను కట్ చేస్తుంటే పక్కన కస్టమర్ వచ్చారండి, నేను వీడియో తీస్తున్నాను అనేసి ఆవిడ సైడ్గా ఉన్నారు. ఇది కట్ చేసిన తర్వాత ఆవిడని చూసేసి మళ్ళీ మనం కటింగ్లోకి వెళ్ళిపోదాం. నేను అన్ని రకాల మోడల్స్ కుడతానండి. నాకు ఈ షాప్ ఇరుకుగా ఉండడం వల్ల నేను చూపించలేకపోతున్నాను. ఎక్కువ బ్లౌజ్ వీడియోసే పోస్ట్ చేస్తున్నాను. ఇట్లా లెహెంగా వీడియోస్, గాగ్రా వీడియోస్ అంటే షాప్లో కట్ చేసుకోవడం కష్టం అండి. టేబుల్ పైన పట్టదు కదా మనకు, కింద చూస్తే నాకు ప్లేస్ లేదు. చూసారా, ఇట్లా 5.5 ఇంచుల వెడల్పుతోటి ఇలా మొత్తం కట్ చేశాను. ఇప్పుడు వచ్చేసి మనకి మెయిన్ లంగా పీస్ వచ్చేసి కరెక్ట్గా సరిపోతుంది. అంటే 40.5 ఇంచులు వచ్చేలాగా పొడవు ఉండేలాగా ఈ క్లాత్ అనేది కట్ చేశాను. ఇలా చూసారు కదా, దీన్ని ఇలా మనం 4 మడతల మీదుగా ఇలా ఫోల్డింగ్ పెట్టేసుకొని దీనికి చిన్న చిన్న కటింగ్స్ ఇచ్చుకోవాలండి. అంటే మనము దీన్ని కుచ్చి పెట్టాలంటే 4 మడతల మీద కటింగ్ ఇచ్చుకున్నామంటే ఈజీగా కుచ్చి అనేది పెట్టుకోవచ్చు.
అలానే శాటిన్ లైనింగ్ వచ్చేసి 3.5 మీటర్ తెచ్చారండి. ఇది కూడా మొత్తము 4 మీటర్లేమో తెచ్చారు. ఒక 30 మీటర్ వరకు నేను జాకెట్‌కు యూజ్ చేసుకున్నానండి. ఈ మిగిలినది వచ్చేసి దీనికి పట్టినంత వేసి మిగిలిన క్లాత్ రిటర్న్ ఇచ్చేస్తాను. దీన్ని కూడా లెంత్ అనేది చెక్ చేశానండి. ఇది 45 ఇంచులు ఉంది. అంటే మనం లెహెంగాని వచ్చేసి 40 ఇంచులు పెట్టాము. ఇది 45 ఉంది కదా, అంటే 5 ఇంచులు ఎక్కువ ఉంది. 5 ఇంచులు ఫోల్డ్ చేసామంటే మళ్ళీ మనకు లెహెంగాలోంచి కిందకి కనిపిస్తుంది కదా, కాబట్టి నేను ఇది ఎగస్ట్రాగా ఫోల్డింగ్ పెడతాను. ఇది కుట్టేటప్పుడే ఫోల్డింగ్ పెట్టేస్తానండి. ఇది కట్ చేయకుండా ఎగస్ట్రా ఎంత ఉంటే అంత ఫోల్డింగ్ పెట్టేస్తాను. తర్వాత వచ్చేసి మనం పైన బెల్ట్ కోసం మెయిన్ పీస్లోంచి సైడ్ క్లాత్ వచ్చింది కదా పొడవులో, ఇందులో కూడా మనం తీసుకోవాలి కదా, అంటే డబల్ వేయాలి. శాటిన్ లైనింగ్ ఒక పీసు, అలానే మెయిన్ పీస్ ఒకటి. వీలైతే దాంట్లో బక్రం కూడా వేయచ్చు, కానీ నేను వేయట్లేదండి. ఇప్పుడు నడుము లూజ్ వచ్చేసి 27 ఇంచులు ఉంది కదా, ఈ 27 ఇంచుల పొడవు అంటే 27 ఇంచులకు ఒక 5 ఇంచులు ఎగస్ట్రా తీసుకుంటాను. తర్వాత మిగిలింది కట్ చేసేస్తాను. ఇది వచ్చేసి 4 ఇంచుల వెడల్పుతోటి బెల్ట్ని అనేది కట్ చేస్తున్నాను. పొడవు వచ్చేసి 27 ఉంటే నేను 32 వరకు తీసుకున్నానండి. తర్వాత మిగిలినది ఎగస్ట్రా కట్ చేయొచ్చు అన్నట్లు మొత్తం టోటల్గా తీసాను. పొడవు అయితే, వెడల్పు అయితే మాత్రం 4 ఇంచులు. ఇలా బెల్ట్ కోసం 4 ఇంచుల వెడల్పులో క్లాత్ కట్ చేసుకుంటున్నాను. నాకు కుచ్చి పెట్టిన తర్వాత ఎంత క్లాత్ పడితే అంత క్లాత్ ఉంచుకొని మిగిలినది కట్ చేసేస్తాను. ఎక్స్ట్రా తీసుకోవడం బెటర్ కదండి, మళ్ళీ తక్కువ పడితే జాయింట్ పెట్టుకోవాల్సి వస్తుంది. ఎక్స్ట్రా ఉన్న తర్వాత మనం కట్ చేసినా పర్వాలేదు, కానీ మళ్ళీ జాయింట్ పెట్టాలంటే అదో పని అవుతుంది. కాబట్టి నేను మొత్తము ఇది 45 ఇంచులు ఉంది కదా, టోటల్గా తీసుకున్నాను. తీసిన తర్వాత నాకు నడుము బెల్ట్ వేయంగా మిగిలినది కట్ చేసేస్తాను. ఇలా లంగా పొడవు వచ్చేసి 40.5 ఇంచులు, లైనింగ్ వచ్చేసి 39 వచ్చేలాగా ఫోల్డ్ పెట్టేసుకుంటాను. తర్వాత హిప్ బెల్ట్ వచ్చేసి 4 ఇంచుల వెడల్పుతోటి కట్ చేశాను. ఇప్పుడు ఇది ఎలా స్టిచ్ చేసుకోవాలనేది చూద్దాం. ఇప్పుడు వచ్చేసి ఫస్ట్ నేను ఈ శాటిన్ లైనింగ్ ఉంది కదా, ఇది మనకి 5 ఇంచులు 1 ఇంచు ఎక్స్ట్రా మలపాలనుకున్నాం మెయిన్ పీస్ కంటే. అంటే 45 ఉంది, నేను 6 ఇంచులు ఫోల్డింగ్ పెట్టాను, అంటే 39కి వస్తుంది ఇది. ఇలా ఈ క్లాత్ అనేది ఒక 6 ఇంచులు లైనింగ్ పీస్ని 6 ఇంచులు ఫోల్డింగ్ పెట్టేసి కుట్టేస్తున్నాను. ఇది కట్ చేయొచ్చు కదా అనుకోవచ్చండి. లైనింగ్ కొంచెము మనము ఇలా ఫోల్డింగ్ పెట్టడం వల్ల కింద బరువుగా ఉండి లెహెంగా మన పిల్లలు నడిచినప్పుడు లుక్ ఉంటుందండి. దానివల్ల నేను కట్ చేయకుండా మొత్తం ఫోల్డింగ్ పెట్టాను. ఇలా 6 ఇంచుల వెడల్పు మొత్తం అంతా ఒకే లెవెల్లో రావాలన్నట్లుగా నేను మెజర్ చేస్తూ ఫోల్డ్ చేస్తున్నాను. ఇలా ఇది వచ్చేసి 3.5 మీటర్ ఉందండి. నేను 2.5 మీటర్ మాత్రమే తీసుకున్నాను. మన లైనింగ్ మరీ ఎక్కువ తీసుకున్నా లెహెంగా బరువు అయిపోతుంది కదా, కాబట్టి 2.5 మీటర్. ఇది 2.5 మీటరు. మెయిన్ పీస్ వచ్చేసి 3.5 మీటరు. ఇలా ఉండేలాగా పెట్టేసుకున్నాను. 3.5 కొంచెం ఎక్కువే ఉందండి, నేను దాన్ని వేస్ట్ చేయడం ఎందుకనేసి లైనింగ్నే తగ్గించాను. ఇలా టోటల్గా ఫోల్డింగ్ పెట్టేశాను. ఈ మెజర్మెంట్ కంపల్సరీ అండి. ఇలా కరెక్ట్గా అంతా ఈవెన్గా ఫోల్డ్ చేయకపోతే మనం లెహెంగా వేసుకున్నప్పుడు ఎగుడు దిగుడుగా ఉంటుంది. టోటల్గా 6 ఇంచులు వచ్చేలాగా ఫోల్డింగ్ పెట్టేసుకోండి. మీరు ఎంత తీసుకుంటారో ఫోల్డింగ్కు దాన్ని కవర్ చేస్తూ ఇలా కుట్టేసుకోండి. మనకు పూర్తయిపోయింది కదా ఇది. ఇప్పుడు వచ్చేసి మెయిన్ పీస్ వచ్చేసి నేను పేపర్ పైన పెడతానండి కుచ్చి పెట్టుకోవడం, కానీ అది ఎందుకులే అన్నట్లుగా నేను డైరెక్టే పెట్టేస్తున్నాను. సైడ్లో ఎగుడు దిగుడు క్లాత్ ఉంటే దాన్ని సరి చేశానండి. తర్వాత వచ్చేసి ఇది మనము 2 ఇంచుల వెడల్పు 27 ఇంచులు ఉంది కదా, మనం జిప్ వేయడానికి ఒక 2 ఇంచులు ఎక్స్ట్రా అటు ఇటు మనకి క్లాత్ అనేది తగ్గిపోతుంది కదా, 29 ఇంచులు వచ్చేలాగా ఈ మెయిన్ పీస్ని అనేది కుచ్చి పెట్టుకోవాలి. ఇది మీరు డైరెక్ట్ పెట్టడం రాకపోతే పేపర్ని మనం ఒక 30 ఇంచుల వెడల్పు ఉండేలాగా తీసుకొని ఆ పేపర్కి సరిపడా దీన్ని అనేది ఫ్రిల్ పెట్టవచ్చు, కానీ నేను పేపర్ తీసుకోలేదండి. మీకు రాలేదంటే పేపర్ పెట్టి చేయండి, లేదు మీకు అలా చూపించాలనుకుంటే కామెంట్ చేయండి. మరొక వీడియోలో నేను మీకు పేపర్ పైన ఎలా పెట్టుకోవాలనేది చూపిస్తాను. ఇది వచ్చేసి నాకు 2 ఇంచుల వెడల్పు ఉండేలాగా, 2 లేదా 1.30 ఇంచు వెడల్పు ఉండేలాగా ఈ ఫ్రిల్ అనేది పెడుతున్నానండి. ఇది మన క్లాత్ అనేది ఎక్కువ ఉంది కాబట్టి ఈ ఫ్రిల్ ఫస్ట్ ఫ్రిల్ వెళ్ళి 2 ఫ్రిల్ అవతల ఉండేలాగా పెట్టేస్తున్నాను. అంటే మనం క్లాత్ అనేది ఎక్కువగా లోపలికి ఇలా తోస్తూ పెట్టామంటే ఎంత క్లాత్నైనా వేస్ట్ చేయకుండా ఫ్రిల్ అనేది పెట్టుకోవచ్చు.
ఇలా 2 ఫ్రిల్స్‌కి దూరంలో మనము పెట్టే ఫ్రిల్ అనేది క్లాత్‌ని ఇలా నెట్టేసామంటే ఎంత క్లాత్‌నైనా ఈజీగా పెట్టొచ్చు. చూడండి ఇక్కడ నుంచి ఇక్కడ స్టోన్స్ ఉన్నాయండి మధ్య మధ్యలో. వాటిని ఇలా తీసేసుకుంటూ ఫ్రిల్ పెడుతున్నాను. ఇక్కడ నుంచి ఇది రెండో ఫ్రిల్ కిందకెళ్ళింది చూడండి. మన నీడిల్ ఉంది కదా, అక్కడ రెండో ఫ్రిల్. దాని కిందకెళ్ళేలాగా ఇలా క్లాత్‌ని అనేది అడ్జస్ట్ చేస్తూ ఈ ఫ్రిల్స్ అనేది పెడుతున్నాను. ఇలా స్టోన్స్ ఏమైనా ఉంటే ముందుగానే తీసేసుకోండి. మన మిషన్ అనేది ఖరాబ్ అయిపోతుంది. నిడిల్ ఇరిగినా ప్రాబ్లం లేదు. ఒక్కొక్కసారి సెటల్ అనేది పక్కకి వెళ్ళిపోతుంది. ఇలాంటి వర్క్ మీద కానీ ఇలా స్టోన్స్ మీద కానీ నిడిల్ పడ్డదంటే మనకి నిడిల్ పాడవుతుంది, అలానే నిడిల్ ఇరిగిపోతుంది, మిషన్ కూడా ఖరాబ్ అవుతుంది. కాబట్టి ఇలా ఏమైనా ఉన్న వాటిని ముందే తీసేసుకోండి. చూసారు కదా, మొత్తం మనం ఇలా కుచ్చిపెట్టేసుకున్నాం. ఇలా కుచ్చిపెట్టిన తర్వాత ఒకసారి మనము నడుము కొలతలు అనేది చెక్ చేసుకోవాలి. ఈ కుచ్చి పెట్టడం అయితే ఈవెన్గా పెట్టుకోండి. మొత్తము నాకు 1.75 అంటే పావు తక్కువ 2 ఇంచుల వెడల్పు వచ్చేలాగా పెట్టుకున్నానండి. ఇలా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు కొలిస్తే మనకి 29 ఇంచులు రావాలి. మనం జిప్ వేయగా ఇది 27 ఇంచులకు వస్తుంది. కానీ ఒక 2 ఇంచులు అనేది ఎక్స్ట్రా ఉందండి. ఆ లాస్ట్ ఫ్రిల్ అనేది తీసేసి నేను కొంచెం లైట్గా, అంటే మనకి ఒక 5 ఇంచులు కూడా లేదండి, 4 ఇంచుల క్లాత్ కట్ చేసేస్తే సరిపోతుంది. దాన్ని అనేది నేను లాస్ట్ ఫ్రిల్ ఇప్పేసి ఒక 4 ఇంచుల క్లాత్ తగ్గించాను. నాకు కరెక్ట్ సైజుకి వచ్చిందండి. తర్వాత వచ్చేసి ఈ సాటిన్ లైనింగ్ ఉంది కదా, దీన్ని కూడా మన మెయిన్ పీస్ ఉల్టా పార్ట్లో, అంటే మెయిన్ పీసు సీదా పార్ట్ మిషన్ సైడ్ ఉండేలాగా, ఉల్టా పార్ట్ పై సైడ్ ఉండేలాగా పెట్టేసుకొని ఈ దీనికి తగినట్టుగా ఈ సాటిన్ లైనింగ్ అనేది ఇలా కుచ్చి పెట్టుకోవాలి. ఇలా మొత్తం దీనికి సరిపడా ఫ్రిల్ అనేది పెట్టేసుకోవాలి. ఇది పెట్టిన తర్వాత నేను క్రేప్ లైనింగ్ కూడా పెట్టాలనుకున్నానండి. ఇక్కడికే బరువు అయిపోయింది లెహెంగా అనేది, పెట్టలేదు ఇంకా క్రేప్ అనేది. ఇలా దీనికి సరిపడా లైనింగ్ను మొత్తాన్ని ఇలా ఫ్రిల్స్ పెట్టేస్తున్నాను. దీన్ని మన క్రాస్ లెహెంగా మోడల్ కానీ రెడీమేడ్ స్టైల్లో కానీ పెట్టొచ్చు, కానీ లైనింగ్ అనేది చాలా తక్కువ పడుతుందండి. కస్టమర్ ఇచ్చారు కదా, ఎందుకు వేస్ట్ చేయడం అన్నట్లు నేను మొత్తం పెట్టేశాను. ఇలా ఒక 1/2 ఇంచ్ వరకు కట్ చేశానండి. కింద మనము బెల్ట్ వేస్తాం కదా, కింద ఫాల్ కుడతాం కదా, దానికోసం ఒక 1/2 ఇంచ్ కట్ చేసుకొని ఇలా మొత్తము మిగిలిన క్లాత్ అంతా ఇలా కుచ్చి పెట్టేశాను. ఇప్పుడు మనకు నడుము పార్ట్ రెడీ అయిపోయింది కదా కుచ్చి పెట్టడం. తర్వాత దీనికి హిప్ బెల్ట్ ఎలా రెడీ చేసుకోవాలనేది చూద్దాం. ఇది వచ్చేసి మెయిన్ పీస్ 4 ఇంచుల వెడల్పు, లైనింగ్ కూడా 4 ఇంచుల వెడల్పుతోటి కట్ చేశాను. ఇలా కట్ చేసిన తర్వాత మెయిన్ పీస్ మీద ఈ సాటిన్ లైనింగ్ పెట్టేసుకొని చుట్టూ లైనింగ్ అనేది అటాచ్ చేసుకోవాలి. ఇది 4 సైడ్ల లైనింగ్ అనేది అటాచ్ చేసుకోవాలండి. దీనికి బకరం వేయచ్చు, కానీ నేను వేయలేదండి. బకరం వేస్తే ఇంకా స్టిఫ్గా ఉంటుంది, కానీ వేయలేదు. ఇది సాటిన్ క్లాత్ అనేది ఇదైపోతుంది అన్నట్లు బకరం పెట్టలేదు ఇందులో. ఇలా 4 సైడ్ల మనము ఈ క్లాత్ మొత్తాన్ని మెయిన్ పీస్కి అటాచ్ చేసుకోవాలి. ఇలా అటాచ్ చేసాం కదా, చేసిన తర్వాత ఈ చివర్లో మనం ఫోల్డింగ్ చేసి కుట్టుకోవాలి. ఇలా కుట్టిన తర్వాత ఈ ఎక్స్ట్రా క్లాత్ మొత్తాన్ని కట్ చేయండి. తర్వాత వచ్చేసి ఇది ఒక సైడు ఫోల్డ్ చేసి కుట్టుకోవాలండి. ఇలా ఒక సైడ్ ఫోల్డ్ చేసి కుట్టిన తర్వాత మనము లెహెంగా సైడ్ వచ్చే పార్ట్ కూడా ఇలా ఫోల్డ్ చేసి కుట్టుకోవాలి. ఒకటి వచ్చేసి కుర్చీకి అటాచ్ చేస్తాం, ఒకటి మళ్ళీ ఇలా పైకి ఫోల్డ్ చేసి కుడతాం కదా, ఆ ఫోల్డ్ చేసి కుట్టే సైడ్ ఇలా పెట్టేస్తున్నాను. మనం కుర్చీ సైడ్ పెట్టేదాన్ని అయితే అలానే వదిలేస్తున్నాను. ఇలా ఒక 1/4 ఇంచు వెడల్పుతోటి ఇలా ఫోల్డింగ్ పెట్టాను. ఇలా పెట్టిన తర్వాత ఈ బెల్ట్ పార్ట్ను సీదా పార్ట్ పైకి ఉండేలాగా, ఉల్టా పార్ట్ మిషన్ సైడ్ ఉండేలాగా ఇలా వేసుకొని దీనిపైన లెహెంగా పెట్టి కుట్టాలండి. ముందుగా నేను జిప్ వేయాలి, జిప్ వేయడం మర్చిపోయాను. ఇప్పుడు వచ్చేసి లెహెంగాకు జిప్, ఇది వచ్చేసి ఇన్విజిబుల్ జిప్ అండి. ఇది వేసే ముందుగా మనం లైనింగ్ని అటు ఇటు ఫోల్డ్ చేసి కుట్టుకోవాలి, కానీ నేను మర్చిపోయి మామూలుగా కుట్టేసాను. దీన్ని ఇలా అటాచ్ చేసుకున్నాను. తర్వాత మళ్ళీ ఫోల్డ్ చేసి కుట్టుకున్నానండి. జిప్ వేసిన తర్వాత గుర్తొచ్చింది నాకు, దాని తర్వాత ఫోల్డ్ చేసి కుట్టేసుకున్నాను. ఇట్లా అటు ఇటు మెయిన్ పీస్కి నేను ఒక 8 ఇంచుల వరకు ఇలా జాయిన్ చేసుకున్నాను. మెయిన్ పీస్ని 8-9 ఇంచుల వరకు ఇలా అటాచ్ చేసుకున్నాను. చేసిన తర్వాత దీన్ని ఫోల్డ్ చేయాలండి. ఆ ఫోల్డ్ చేయడం మర్చిపోయాను.
మీరు జిప్ వేసుకునేటప్పుడు ఒక ఫోల్డింగ్ అనేది వేసుకోండి, లేదంటే ఆ పీసులు మొత్తం జిప్లో ఇరుక్కొని జిప్పు ఖరాబ్ అవుతుంది తీసినప్పుడు వేసినప్పుడు. కాబట్టి అది ఫోల్డ్ చేసుకోవడం మర్చిపోకండి. ఇప్పుడు ఇక్కడ నుంచి జిప్పు దగ్గర నుంచి 7 ఇంచుల వరకు ఇలా మార్కింగ్ పెట్టాను. అంటే మనము ఈ జిప్పు వచ్చేసి 7 ఇంచుల దాకా కుట్టు పెట్టుకోవాలి. ఇలా 2 సైడ్ల ఈ 7 ఇంచులు అనేది మార్కింగ్ పెట్టేశాను. ఇలా పెట్టిన తర్వాత ఈ జిప్పు వేయడం కోసం మనం సింగిల్ పాదం అనేది వేసుకుంటే జిప్పు ఈజీగా కుట్టగలం. ఇది నార్మల్ జిప్ అయితే డబల్ పాదంతో అయినా మేనేజ్ చేయొచ్చు, కానీ ఇది వచ్చేసి ఇన్విజిబుల్ సింగిల్ పాదం వేసుకోవాలండి. ఈ లెహెంగా కూడా 7 ఇంచుల వరకు ఇలా మార్కింగ్ పెట్టాను. అంటే జిప్పు ఎంత లెంత్లో వేయాలో ఆ లెంత్ను అనేది ఇలా 2 సైడ్ల మార్కింగ్ వేసుకోవాలి. ఇలా 2 సైడ్లు పెట్టేసాం కదా. ఇప్పుడు దీనికి జిప్ అటాచ్ చేద్దాం. ఇలా పాదం మార్చుకొని డబల్ పాదం తీసేసి సింగిల్ పాదం వేసుకున్నాను. ఈ జిప్పును అనేది ఇలా ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత ఇది ఇలా ఉంటుంది కదా, ఒకసారి చూడండి, ఇక్కడ కన్ఫ్యూజ్ అవుతారు. ఇలా ఉంది కదా, ఇలా ఉన్నదాన్ని ఇలా ఉల్టా తిప్పాలి. ఇలా తిప్పేస్తే సరిపోతుంది. జిప్పు ఓపెన్ చేయగానే మన రైట్ సైడ్ నుంచి లెఫ్ట్ సైడ్కు, రైట్ సైడ్ నుంచి లెఫ్ట్ సైడ్కు ఇలా జిప్ను అనేది టర్న్ చేసుకోవాలి. చేసి దీన్ని లైట్గా ఓపెన్ చేసినట్టుగా వేస్తే జిప్పుకు దగ్గరలో కుట్టుపడుతుంది. మనం 1 ఇంచ్ వదిలాం కదా ఖర్చు జిప్పు కోసం. ఇలా జిప్ పెట్టినప్పుడు 1 ఇంచ్ దగ్గర పెట్టామంటే ఇవతల మనకు ఒక 1/2 ఇంచ్ మిగులుతుంది. 1/2 ఇంచ్ జిప్ వెళ్తుంది, ఒక 1/2 ఇంచ్ మిగులుతుంది కదా, దాన్ని ఫోల్డ్ చేసి కుట్టాలి, కానీ నేను మర్చిపోయాను. ఇలా పైనుంచి 7 ఇంచుల వరకు ఇలా కుట్టేయండి. ఇలా కుట్టారు కదా, దీన్ని ఇటు సైడ్ కుట్టారు కదా, మరొక పీస్ వచ్చేసి కింది సైడ్ నుంచి కుట్టాలి. ఇది ఇక్కడ నుంచి కుట్టాము 7 ఇంచుల వరకు. ఇది వచ్చేసి కింది సైడ్ నుంచి, అంటే మనం పాదం అనేది సపోర్ట్ చేయదు కదా పైనుంచి కుట్టడానికి. ఇటు సైడ్ అయితే కింది నుంచి కుట్టామంటే మనకు ఇదే పాదం మార్చకుండా యూజ్ అవుతుంది. దీన్ని కూడా ఇలా టర్న్ చేయాలి. అంటే మనం ఉన్న స్థితి నుంచి దాన్ని ఇలా టర్న్ చేస్తే మనకి ఈ జిప్ అనేది కరెక్ట్గా వస్తుంది. ఇక్కడ ఎంత వదిలామో పైన అంత వదిలేసి ఇక్కడ 7 ఇంచుల దగ్గర నుంచి కుట్టుకొని రావాలి. ఇది బరువు ఉండడం వల్ల లెహంగా మిషన్ మీద ఆగుతలేదండి, జారిపోతుంది. ఇలా 7 ఇంచుల దగ్గర నుంచి మనము ఈ జిప్ను కొంచెం ఓపెన్ చేసినట్టుగా ఫింగర్ తోటి అనాలండి, దగ్గరగా పడుతుంది కుట్టు. లేదంటే మనకి జిప్ వేసినప్పుడు గ్యాప్ అనిపిస్తుంది. అదనేది ఇలా మనం ఓపెన్ అన్నామంటే జిప్పు ఓపెన్ అవుతుందండి. అదే జిప్ వేసే ఇదనేది కొంచెం ఫింగర్ తోటి ఇలా అనండి, కుట్టు అనేది దగ్గరికి పడి మనకి జిప్పు మనం వేసిన తర్వాత దీనికి జిప్పు ఉందా లేదా అన్నట్టుగా నీట్గా ఉంటుంది. ఇలా కుట్టేసాం కదా, కుట్టేసిన తర్వాత ఒకసారి జిప్ను అనేది చెక్ చేసుకున్నాం కరెక్ట్గా వచ్చిందో రాలేదో అనేసి. ఒకసారి ఇలా జిప్ వేసి చూడండి. ఇలా చూడండి, జిప్పు అసలు వేసినట్లే తెలియట్లేదు మనకు. ఇన్విజిబుల్ జిప్ వేసామంటే ఇంత నీట్గా ఉంటుంది. నార్మల్ జిప్ మనకు అలా ఉండదు కదా. ఇన్విజిబుల్ జిప్పు కుట్టడం చాలా ఈజీ అండి. ఫస్ట్లో ఆ జిప్ను మనము ఇలా రిటర్న్ చేసుకోవడం రాక చాలామంది కన్ఫ్యూజ్ అవుతారు. అదనేది మనం పెట్టిన తర్వాత ఇలా రిటర్న్ చేసుకుంటే మనకు కరెక్ట్గా వస్తుంది. అంటే ఉన్న స్థితిలో కాకుండా దాన్ని రైట్ నుంచి లెఫ్ట్కి టర్న్ చేసుకోవాలి. అలా చేసుకుని మనం దగ్గరగా ఇలా ఓపెన్ చేసామంటే జిప్పుకు దగ్గరగా కుట్టుబడుతుంది. తర్వాత నాకు ఎంత కావాలో అంత జిప్పును అనేది ఉంచుకొని మిగతాది కట్ చేశానండి. ఇది గుచ్చుకోకుండా దీనికి కాటన్ క్లాత్ని ఇలా కింద కవర్ చేస్తున్నాను. ఇలా కాటన్ క్లాత్తో కవర్ చేసామంటే మనకి జిప్ అనేది స్కిన్కి గుచ్చుకోకుండా ఉంటుందండి. అలానే వదిలేస్తే అది ఇరిటేట్గా ఉంటుంది. ఇలా జిప్ని ఇలా కాటన్ క్లాత్తో పెట్టేసి ఇక్కడ రబ్ చేయండి. తర్వాత కింద మిగిలిన క్లాత్ని కూడా ఫోల్డ్ చేయండి. ఇలా పెట్టేసి మిగిలిన క్లాత్ని ఇలా పైకి ఇలా ఫోల్డింగ్ పెట్టేసి ఇక్కడ చిన్న రఫ్ ఇచ్చుకోండి. ఇది జిప్ మందంగా ఉండడం వల్ల దారం అనేది తెగిపోతుందండి. అంటే మనకి ఎక్కువ మందం పెట్టామంటే నిడిల్ కిందికి వెళ్ళి రాలేదు కదా, దానివల్ల దారం అనేది కట్ అవుతుంది. చూసారా, మనకి ఈ జిప్ను కూడా మనము కింద ఫినిషింగ్ ఇచ్చేసాము. తర్వాత వచ్చేసి దీనికి హిప్ బెల్ట్ అనేది జాయిన్ చేద్దాం. ఇది అనేది ఫోల్డింగ్ చేసి తర్వాత కుట్టుకున్నానండి, నేను ఫస్ట్ మర్చిపోయాను. ఇలా లెహంగాని పెట్టేశాను. కింద వచ్చేసి ఈ హిప్ బెల్ట్ అనేది పెట్టాను. హిప్ బెల్ట్ ఫోల్డింగ్ చేసింది ఇటు ఉంచేసుకున్నాను. కింది సైడ్ ఫోల్డింగ్ చేసింది ఉంచేసుకొని ఈ పై సైడ్లో ఇలా
అంటే మన హిప్ బెల్ట్ సీదా పార్ట్ పైకి ఉండి ఉల్టా పార్ట్ మిషన్ సైడ్ ఉండేలాగా పెట్టాను. అలానే ఈ లెహెంగాను ఉల్టా పార్ట్ కిందకుండి సీదా పార్ట్ పైకి ఉండేలాగా ఇలా పెట్టేసుకున్నాను. రివర్స్ అండి. హిప్ బెల్ట్ సీదా పార్ట్ మీద లెహెంగా ఉల్టా పార్ట్ పెట్టేసుకొని కుట్టుకోవాలి. ఇది ఒక 1/2 ఇంచు ఖర్చు ఉండేలాగా చూసుకుంటూ కుట్టాలి. మనం జిప్ కోసం సింగిల్ పాదం వేసాం కదా, ఆ పాదాన్ని అనేది మార్చుకున్నాను. అంటే డబుల్ పాదం వేసేసుకున్నా. ఇప్పుడు ఇలా పెట్టేసాం కదా. హిప్ బెల్ట్ సీదా పార్ట్ పైన లెహెంగా ఉల్టా పార్ట్ పెట్టేసి ఇలా ఒక 1/2 ఇంచు ఖర్చు ఉండేలాగా కుట్టు వేసేయండి. ఇలా ఇక్కడ ఒక రఫ్ ఇచ్చుకోండి. ఇచ్చిన తర్వాత దీన్ని మొత్తాన్ని ఇలా కుట్టుకుంటూ వెళ్ళిపోండి. అక్కడక్కడ స్టోన్స్ ఉన్నాయండి. ఇలా స్టోన్ ఏమైనా వస్తే ముందుగానే తీసేసుకోండి. కుట్టేటప్పుడు పడ్డదంటే మనకు మిషన్ అనేది ఖరాబ్ అయిపోతుంది. ఇలా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఒక 1/2 ఇంచు కవర్, ఒక 1/2 ఇంచు క్లాత్ను అంటే ఖర్చును అనేది పెట్టేసుకొని కుట్టుకోవాలి. ఇలా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఇదే 1/2 ఇంచును అనేది ఖర్చు ఉండేలాగా చూసుకుంటూ కుట్టుకోండి. ఇది లెహెంగా నెట్ కాబట్టి ఇది ఇలా పైకి లెగిసినట్లు అవుతుందండి. కుట్టేటప్పుడు మీకు కనిపిస్తుందో లేదో అనేసి అనుకున్నాను, కానీ చూస్తే బాగానే కనిపిస్తుందండి. ఈ లెహెంగా ఫ్రిల్ అనేది ఇలా పైకి లేస్తుంది. నేను కుట్టు వేసే విధానానికి అడ్డొస్తుంది క్లాత్ అనేది. చాలా ఈజీ అండి లెహెంగా కుట్టడము. ఇలా లెహెంగా కుట్టినందుకు గాను నేను 1000 రూపీస్ ఛార్జ్ చేస్తానండి. లెహెంగా జాకెట్ 2 కుట్టడానికి 1000 రూపీస్ 1200 వరకు తీసుకుంటానండి. మనకి ఒక్క రోజులో 2 కుట్టుకున్నా మేలే కదా. అంటే డైలీ అంటే ఉండవండి. ఉన్నప్పుడు మాత్రం ఇలా వర్క్ వస్తే నేను వదలకుండా తీసుకుంటానండి. బ్లౌజ్ కంటే ఫాస్ట్గా అయిపోతుంది కదా. ఇలా ఇక్కడ వచ్చేసి నేను ఒక 3 ఇంచెస్ ఖర్చు ఉండేలాగా చూసుకొని కట్ చేస్తున్నాం. మనం మొత్తం టోటల్గా తీసుకున్నాం కదా ఎంత ఉంటే అంత. ఇప్పుడు నాకు 3 ఇంచెస్ అంటే ఒక 1/2 ఇంచ్ వరకు ఫోల్డింగ్ వెళ్తుందండి ఆ చివరి ఫినిషింగ్ కోసము. కాబట్టి నేను ఒక 3 ఇంచెస్ లెంత్ ఉండేలాగా ఎక్స్ట్రా తీసుకున్నాను. ఇలా తీసేసుకున్నాం కదా. ఇప్పుడు ఈ బెల్ట్ని ఇలా పైకి అనండి. కింది సైడ్లో పెట్టి కుట్టాం కదా, ఇలా పైకి. దీన్ని ఉల్టాలు ఎందుకు పెట్టామంటే ఇప్పుడు మీకు అర్థమవుతుంది. ఇలా పైకి తీసినప్పుడు సీదా అవుతుంది. ఇలా పెట్టి కుట్టాం కదా. ఇప్పుడు వచ్చేసి ఒక సైడ్ ఫోల్డింగ్ చేసి కుట్టాం కదా ముందుగానే. ఆ ఫోల్డింగ్ చేసినది ఇలా ఈ కుట్టు దగ్గరికి ఇలా పెట్టేసి కుట్టండి. మనం కుట్టేటప్పుడు ఫోల్డింగ్ పెడితే మొత్తం ముడతల కిందకు వస్తుంది కాబట్టి ముందుగానే నేను ఫోల్డింగ్ చేసి కుట్టుకున్నాను. హైప్ బెల్ట్ అనేది ఒక సైడు ముందుగానే ఫోల్డ్ చేసి కుట్టాను కదా. ఇప్పుడు ఈ చివర్లో ఒక చిన్న రఫ్ ఇచ్చుకోండి. ఇది కుట్టేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలండి. మనం బెల్ట్ పీస్ని ఎంత లాగకుండా కానీ ఇది సాగిపోయినట్లు అవుతుంది కాబట్టి ఇది కొంచెం లూజ్ వదులుతూ కుట్టండి. చాలామంది అంటారు ఈ బెల్ట్ ఎంత నీట్గా వేసినా కానీ ఇలా పురి తిరిగినట్లు అవుతుంది, సాగిపోతుంది అంటారు కదా. ఇది వచ్చేసి లెహంగాని లాగి పట్టుకున్నా పర్లేదు, కానీ పైన వేసే ఈ బెల్ట్ని మాత్రం లూజ్ వదులుతూ కుట్టండి. మనం లాక్కపోయినా సరే అది సాగిపోతుందండి. అలా సాగకూడదు అంటే మనం దీన్ని కొంచెం ఇలా లూజ్ వదులుతూ కుట్టాలి. ఇలా లూజ్ వదులుతూ కుట్టామంటే ఇది సాగిపోకుండా ఈవెన్గా వస్తుంది. ఇది కుట్టేటప్పుడు కూడా కింద మనం ఫ్రిల్ పెట్టిన క్లాత్ కూడా ఫోల్డ్ అవుతుందండి. దాన్ని ఒకసారి గమనిస్తూ ఈ బెల్ట్ని అనేది జాయిన్ చేయండి. మనం పైన కుడుతుంటాం కానీ కింద చూసుకోం కదా. అలా చూడనప్పుడు లైనింగ్ పీస్ కానీ మెయిన్ పీస్ కానీ ఫోల్డింగ్ పడ్డదంటే అది మనకి కుచ్చు కింద వచ్చేస్తుంది కదా. అది ఒక్కసారి ఇలా చెక్ చేసుకుంటూ అడుగు పీస్ను కూడా కుట్టేయండి. చూసారు కదా, మనకి ఎక్కడ సాగకుండా నీట్గా వస్తుందండి బెల్ట్ అనేది. ఒకవేళ ఇలా కుట్టినా మీకు సాగిపోయిందంటే ఎక్కడో చోట చిన్న ఫ్రిల్ పెట్టండి మిడిల్లో. నాకైతే కరెక్ట్గా వచ్చిందండి. మీకు అలా వచ్చింది అనుకుంటే చిన్న ఫ్రిల్ పెట్టండి, అక్కడికి ఆగిపోతుంది. లేకుంటే చివరిదాకా అది ఇలా మొత్తం మెలి తిరిగినట్లు అవుతుంది. ఇలా ఇక్కడ కూర్చున్న వరకు ఇలా కుట్టేసానండి. కుట్టిన తర్వాత మన మిషన్ అనేది ఇలా సైడ్కి తీసేయండి. ఇలా సైడ్కి తీసిన తర్వాత ఈ ఖర్చు మనకు సరిపోతుందా ఎక్కువ అవుతుందా అని చూడండి. ఇది సరిపోతుందండి నాకు. ఈ ఫోల్డ్ చేయంగా 2.5 ఇంచుల వెడల్పు అనేది ఉంటుంది, పొడవు అనేది. అది మనం హుక్ పెట్టుకోవడానికి సపోర్ట్గా ఉండాలి కదా.
దానికోసం వచ్చేసి ఈ చివర్లో నేను ఫోల్డ్ చేసి కుట్టేస్తున్నాను. ఇలా ఒక ఫోల్డింగ్ చేశాను, తర్వాత మరొక ఫోల్డింగ్ చేశాను. ఇక్కడ నాకు 30 ఇంచు వరకు వెళ్ళిందండి. ఇంకా 2.5 ఇంచులు అనేది హిప్ బెల్ట్ ఎక్కువగా ఉంది, అది వచ్చేసి మనకు హుక్ పెట్టుకోవడానికి సరిపోతుంది. ఇలా ఈ చివర్లో డబల్ ఫోల్డింగ్ చేసుకొని కుట్టుకోండి. ఆ చివర్లో మనం స్టార్టింగ్లోనే కుట్టాం కదా, ఈ చివర్లో మనం ఇప్పుడు కుట్టేసుకొని ఈ మిగిలిన బ్యాలెన్స్ మీద కూడా కుట్టు వేసేసుకున్నాం. ఇలా ఇక్కడి నుంచి చివరి వరకు ఇచ్చేసి ఆ చివరిలో రఫ్ ఇచ్చేయండి. ఇక్కడ చిన్న ఫ్రిల్ పడ్డదండి, పెట్టక పెట్టాను. అక్కడ నేను ఎక్కువ అవుతుందేమో అన్నట్లుగా పెట్టాను. ఇలా ఇక్కడ రఫ్ ఇచ్చారంటే మీకు లెహంగా హిప్ బెల్ట్ అనేది రెడీ అయిపోయింది. చూసారు కదా, మనం లెహంగా కుచ్చిపెట్టడము, లైనింగ్ జాయిన్ చేయడము, అలానే జిప్ వేయడము, హిప్ బెల్ట్ వేయడం పూర్తయింది కదా. ఇప్పుడు లెహంగాకు సైడ్ జాయిన్ చేసుకుంటే మనకు లెహంగా మొత్తం పూర్తయిపోతుంది. ఇలా పెట్టేసుకొని ఫస్ట్ వచ్చేసి మనము జిప్ దగ్గర నుంచి, అంటే జిప్ కంటే ఒక 1 ఇంచు పైనుంచేనండి, ఒక 1/2 ఇంచు పైనుంచే ఈ మెయిన్ పీస్ని అనేది కుట్టుకోవాలి. ఇలా జిప్ని క్లోజ్ చేసేసుకొని ఇక్కడ వచ్చేసి ఉక్స్ పెట్టుకోవాలండి. లెహంగా పూర్తయిన తర్వాత అక్కడ ఒక ఉక్స్ అనేది పెట్టేసుకోండి. ఇలా పైనుంచి కింది దాకా, అంటే జిప్పు వేసిన దగ్గర అంటే ఒక 1/2 ఇంచు పైనుంచి సైడ్ కుట్టు అనేది వేసుకొని, చూసారా మనకు ఫ్రిల్ మొత్తం ఈవెన్గా వచ్చింది. తర్వాత వచ్చేసి నడుము లూజ్ చెక్ చేద్దాం. నడుము లూజ్ వచ్చేసి కరెక్ట్గా 27 ఇంచులు, అంటే మనకు 13.5 వచ్చిందండి. 13.5ను ఇలా డబల్ చేసామంటే మనకి 27 ఇంచులు వస్తుంది. అంటే మనం ఎంత అనుకున్నామో అంత నడుము లూజ్ అనేది వచ్చేసింది. చూసారా 27 ఇంచులు వచ్చేసింది ఈ లెహంగా లూజు. పొడవు వచ్చేసి మనకి 42 ఇంచులు సరిపోతుందండి కరెక్ట్గా. 41 ఇంచు వచ్చిందండి లెహంగా వచ్చేసి. 42 వచ్చేలాగా అనుకున్నాం, కానీ ఒక 1 ఇంచ్ అనేది తగ్గిపోయింది. మన హిప్ బెల్ట్ కుట్టాం కదా, అది తగ్గిపోయింది. ఇప్పుడు చూడండి, ఇది లెహంగా సైడ్ జాయిన్ చేసుకోవాలి. సైడ్ జాయిన్ చేసేటప్పుడు ఫస్ట్ మెయిన్ పీస్ అనేది కుట్టుకోవాలి. ఇలా మెయిన్ పీస్ 2 చివర్లను ఇలా పట్టేసుకొని జిప్పు కంటే ఒక 1/2 ఇంచు పైకి, మనం 7 ఇంచుల దగ్గర జిప్ ఎండ్ చేసాం కదా, 6.5 ఇంచుల దగ్గర నుంచి వేసామంటే కవర్ అవుతుంది. అంటే ఒక 1/2 ఇంచు పైకే వేయాలి, జిప్పు పైకే. ఇలా పెట్టేసుకొని 2 మెయిన్ పీసు చివర్లను పట్టేసుకొని వీటిని ఫోల్డ్ చేస్తూ కుట్టండి. ఇవి వచ్చేసి డబల్ ఫోల్డ్ చేసి కుట్టాలండి, పీస్ రాకుండా నీట్గా వస్తుంది. ఇలా పెట్టేసుకొని డబల్ ఫోల్డ్ చేస్తూ కుట్టండి. మీ దగ్గర ఇంటర్లాక్ ఉంటే మామూలుగా కుట్టేసుకొని ఇంటర్లాక్ చేయండి, లేదంటే ఇలా డబల్ ఫోల్డ్ చేస్తూ కుట్టేసేయండి. ఇలా మొత్తం పూర్తయిపోయిందండి. ఈ కింద వచ్చేసి నాకు పై పీస్ వచ్చేసి కొంచెం పొడవు అనిపిస్తుంది. ఇక్కడ లైట్గా ఇలా ఫోల్డింగ్ పెట్టేస్తున్నాను. ఒక 1/2 ఇంచు వరకు కిందకు వచ్చేస్తుంది ఈ పీస్ అనేది. ఇక్కడ లైట్గా మనం ఫోల్డింగ్ ఇచ్చామంటే సరిపోతుంది. ఆ పైనే ఇవ్వాలండి, కింద ఇస్తే బాగోదు. ఈ మిడిల్లో కొంచెం ఇలా సర్దినట్టుగా, అంటే క్లాత్ మనకి 2 ఈవెన్గా వస్తాయి. ఇలా కింద దాకా కుట్టేసి కింద రఫ్ ఇచ్చుకోండి. ఇప్పుడు మనం మెయిన్ పీస్ కుట్టాం కదా, అలానే లైనింగ్ పీస్ను కూడా కుట్టేసేయండి. ఇది వచ్చేసి కింద నేను దీనికి సాటిన్ లైనింగ్ తోటే ఫాల్ వేసానండి. అదైతే వీడియోలో ఎంత అవుతుంది అనేది తీయలేదు, మిషన్ తోటే కుట్టానండి. దీంట్లో నేను ఒక 1/2 మీటర్ వరకు క్లాత్ మిగిలిపోయింది అన్నాను కదా, దాన్ని ఒక 5 ఇంచుల వెడల్పుతోటి కట్ చేసుకొని అటు ఇటు ఫోల్డ్ చేసి దీనికి ఫాల్ అనేది వేసేసుకున్నాను. మనం కాటన్ ఫాల్ వేసామంటే చూసారా, దీన్ని కూడా ఇలా డబల్ ఫోల్డ్ చేసి కుట్టేస్తున్నాను. కాటన్ ఫాల్ వేసామంటే ఇది నెట్ కదా, అంత లుక్ ఉండదనేసి సాటిన్ క్లాత్ తోటే ఫాల్ అనేది వేసాను. ఇలా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఇలా డబల్ ఫోల్డ్ చేస్తూ కుట్టి చివర్లో రఫ్ ఇచ్చాను. వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్లో కంటెంట్ ఉందనిపిస్తే మీకు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ బటన్ని ఆన్లో ఉంచుకోండి. అలానే మీలాగా ఎవరైనా టైలరింగ్ నేర్చుకోవాలని ఇంట్రెస్ట్ ఉన్న వారికి ఈ వీడియోను షేర్ చేయండి. అంటే మన ఛానల్ని షేర్ చేశారంటే వాళ్ళకి ఎంతో కొంత యూజ్ అవుతుంది కదా.
తప్పకుండా షేర్ చేయండి. కంటెంట్ ఉందంటే మాత్రమే షేర్ చేయండి. ఇది వచ్చేసి ఫోల్డ్ చేయడం మర్చిపోయాను అన్నాను కదండి స్టార్టింగ్లో. ఇప్పుడు దీన్ని డబల్ ఫోల్డ్ చేసి కుట్టుకుంటున్నానండి. సింగిల్ ఫోల్డ్ చేసినా మనం జిప్పేసిన తర్వాత కవర్ అయ్యేది, కానీ నేను ఫోల్డ్ చేసి కుట్టుకోవడం మర్చిపోయాను. మీరైతే స్టార్టింగ్లోనే కుట్టేసుకోండి. చూడండి, ఈ లంగాను మనం రివర్స్లో చేస్తే ఎలా ఉంటుందో చూడండి. చాలా బరువైపోయిందండి ఈ లెహెంగా అనేది. దీన్ని ఇలా రివర్స్ చేస్తున్నాను. రివర్స్ చేసిన తర్వాత ఒక్కసారి ఈ ఫ్రిల్స్ అనేది ఈవెన్గా వచ్చినాయి రాలేదో చెక్ చేసుకుంటున్నాను. అన్నీ మనకి 1.35 ఇంచ్ అంటే పావు తక్కువ 2 ఇంచులు ఉండేలాగా వెడల్పు ఉండేలాగా కవర్ చేస్తూ ఈ ఫ్రిల్ అనేది పెట్టేశాను. ఓకేనండి, ఈ వీడియో నచ్చితే కంపల్సరీ లైక్ చేసి షేర్ చేయండి. ఇలా లెహెంగా కింద నుంచి పైదాకా చూస్తే మనకి ఎంత మంచిగా ఉందో. ఇదైతే నాకు మిషన్ మీద చూస్తే కవర్ కాలేదండి లెహెంగా మొత్తము. చూస్తే చాలా బాగా వచ్చిందండి ఈ వీడియో అనేది. మీకు అర్థమైందని అనుకుంటున్నానండి. దీనికి జాకెట్ కుట్టాను కదా క్రాప్ టాప్, అది కూడా కింద లింక్ ఇస్తాను, ఒకసారి చెక్ చేయండి ఛానల్లోకి వెళ్ళి. ఓకే అండి, నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్.